డాక్టర్ గారండి నమస్కారం అండి. మా అమ్మకు చాలా సుస్థిగా ఉందండి, మీరు ఒకసారి రావాలండి. మీ మేలు మర్చిపోనండి. మీ అష్టవాసి మంచిదని ఆమెకు ఎవరో చెప్పారట, మిమ్మల్ని తీసుకురామని నా ప్రాణాలు తీసేస్తుందండి. సరే గాని మీరు ఇక్కడ నిలబడండి. మరండి డాక్టర్ గారికి కొంచెం కోపం చేస్తే గాని అష్టవాసి బహు దొడ్డది. థ్యాంక్స్. ఏం సీత? పాపం ఎవరో అమ్మాయి అండి, దిక్కులేంది, జ్వరం మండిపోతా ఉంది, పిలిచినా పలకడం లేదు. ఎక్కడుంది? మా ఇంటి దగ్గరే ఉందండి. మీరందరూ ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. పద. దండండి. డాక్టర్ గారు మా ఇంటికి రాదండి. అది అర్జెంట్ కేసు. మా అమ్మాయి మటుకు తక్కువ అర్జెంట్ కేసు అండి. అంత అర్జెంట్ అయితే మరో డాక్టర్ని తీసుకెళ్ళండి. అన్యాయం అండి, ముందు నేను వచ్చాను. మీకేమండి, డబ్బిస్తే ఏ డాక్టర్ అయినా వస్తాడు. డాక్టర్ గారు నేను అసలు ఇంటికి రానయ్యా. ఏమిటి అట్టా కోపడతాడు, పెద్ద చిన్న లేకుండా? వర్షంలో తడిసిందన్నావు కదా, అందువల్ల వచ్చి ఉంటుంది. మరేం పర్వాలేదు. ఇదిగో ఈ మందు తీసుకొచ్చి. మందుల షాప్ లో దొరుకుతుంది కదండి? మందుల షాపు డబ్బు ఏమైనా ఎక్కువగా ఉందా? మన హాస్పిటల్కి వెళ్ళి ఈ చీటీ చూపించు, కాంపౌండర్ మందిస్తాడు. నేను రేపు మళ్ళీ వచ్చి చూస్తాను. ఈలోగా అవసరమైతే నువ్వు వచ్చి చెప్పు. నేను తీసుకొస్తానండి. పర్వాలేదు. ఓరి ఎప్పుడు చూసినా కలవరింతలు, పీరిగ్గుండే సన్నాసి. ఒక్కసారి జైలు కిట్ట జావు గారిపోతే ఎట్టగరా పడగా. నమస్కారం. ఏం లక్ష్మి, ఇప్పుడేం జ్వరం రావటం లేదుగా? కులాసగా ఉందా? మీ దయ వల్ల కులాసాగానే ఉందండి. ఏమిటిది? ఏ సీత, ఇదంతా నీ సిఫార్సేనా? ఏదోలేండి, ఆమె తృప్తి కోసం తెచ్చుకుంది. అలాగా? మళ్ళీ దగ్గొచ్చింది. చిన్న నాన్నగారు తొందరగా రావచ్చుందా? తిరుపతి, వెళ్ళినా బ్యాగ్ తీసుకురా. పొద్దున్న టిఫిన్ తినప్పుడు బాగానే ఉన్నావు కదమ్మా, ఇంత సడన్ గా ఎలా వచ్చింది? ఉబ్బసం ఎంతసేపు రావాలి? ఆ వంటింటో పొగ కారు వల్ల వచ్చి ఉంటుంది. అక్కడికి వెళ్ళొద్దమ్మా అని చెప్తే వింటేగా. వెళ్ళకపోతే ఎలా నాయన? ఇంట్లో ఎవరున్నారు చేయడానికి? అయ్యోమ్మా, వంటవాడు లేడు? వంటవాడు చేస్తాడు, మీరు తింటారు. సార్, ఇన్స్పెక్టర్ గారు మీకోసం వచ్చారండి. ఉండమను, వస్తున్నా. పర్వాలేదు, మీరు వెళ్ళండి అన్నయ్య. సీత, కొంచెం అమ్మను పట్టుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రాసిక్యూషన్ సాక్షులందరినీ రెడీ చేశాను సార్. గుడ్. కేసు డైరీ కూడా తెచ్చాను సార్. సరే, మీరు కోర్టుకు పదండి. మా అమ్మగారికి సుస్థిగా ఉంది. కాసేపు పడుకోండమ్మా.
ఎవరా మీకు ఇచ్చింది? రాస్కెల్స్, న్యూసెన్స్ చేస్తున్నారు. రేయ్ తిరుపతి, వీళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టరా. ఎందుకురా నాయన వాళ్ళని కసుకుంటావు? తల్లి లేని పిల్లలు. వేసుకో బాబు, పుస్తకాలు వేసుకో, పుస్తకాలు వేసుకో. ఆమె ఎవరు బాబాయ్? పెద్దయ్య గారి భార్య. పాపం 6 నెలల క్రితమే అకస్మాత్తుగా జబ్బు చేసి చచ్చిపోయింది. ఈ పెద్దతనంలో సంసారం అంతా ఆ ముసలమ్మ గారు నెత్తిన పడింది. పదండి బాబు, పదండి. ఏమిటి లక్ష్మి? అమ్మగారికి కాస్త నిమ్మళించేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఓ తప్పకుండా, అంతకంటేనా? అయ్యా తప్పు కదా, అలా అనొచ్చా? అక్కర్లేదు, నేను పెడుతున్నానుగా. తేలిగ్గా ఉందా అమ్మా? పర్వాలేదు నాయన, కొంచెం తేలిగ్గానే ఉంది. లక్ష్మి, చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. నేనుంటానులే ఇక్కడ. పర్వాలేదులేండి, నిద్ర రావడం లేదు. ఆయన పూర్వ జన్మలో లక్ష్మి నా తల్లి ఉంటుంది. లేకపోతే ఈ ఉపచారం ఎవరు చేస్తారు చెప్పు? ఆపారే, కానివ్వండి. పోనీలే నాయన, మళ్ళీ ఎన్నాళ్ళకి చూశాను పిల్లల ముఖాలు కళకళలాడడం. చదువు సంధ్య లేకపోతే సరి అంతా కళకళే. ఏం కాపీరా నీ మొగం కాపీ? మళ్ళీ ఇలాంటిది ఇచ్చావంటే తంతాను. ఏటాకి ఇరవాను, మర్యాదగా బయటికి పోతావా లేదా? నన్ను బయటికి బొమ్మడానికి నువ్వెవడు అంట. ఏంటి మాట అమాయంతను? నీకన్నా ఎక్కువ సారి తీసుకుందా నాకెక్కడ? యాదవ సారి తీసు నువ్వును. వంట చేసుకునే ఆడంగి నాయాలివి, నీ పెత్తనం ఏమిటాయి? కారు దొరుకునే కూలి నాయాలివి, నీ పెత్తనం ఏంటంట? బోడి పెత్తనం. బిస్కెట్లు, కేకులు, పళ్ళు, పలహారాలు నువ్వే తిని నాకు వట్టి కాపీ ఇస్తారా? పక్కనాయాల అట్టే మాట్లాడితే అది కూడా ఏమనరా? చెప్పుకో, నీ జేజులు అంతే చెప్పుకో. అయ్యగా రాని నీ బతుకు బయట పెడతాను. ఓ నీ బతుకు బయట పెడతాను. నువ్వు పెట్రోల్ దొంగతనంగా అమ్ముకోలే? బియ్యము, నెయ్యి, పాలు నువ్వు అమ్ముకోలే? పాత టైర్లు, మోబిలాలు నువ్వు అమ్ముకోలే? పంచదార డబ్బాలు డబ్బాలు నువ్వు అమ్ముకోలే? నీ చేతులు చంపేస్తారా నేను? తగ్గావా? బాగా తగ్గు, జాగ్రత్త. ఎవరనుకున్నావు? మళ్ళీ బాగావంటే నా తడక ఇద్దరు బయటకు నడవండి. నడవండిరా. ఏమిటన్నయ్యా, ఏమిటిది? ఏమీ లేదు. నా గుడ్డలున్నాయండి. నా సూటికి మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపించారంటే పాతేస్తాను. దొంగ ముండాకుడు, ఇల్లంతా దోచుకు తింటున్నారు. అంతే మరి, ఆడదిక్కులేని సంసారాలు. వంటాన్ని వెళ్ళగొట్టావు, ఇప్పుడు భోజనం? ఊళ్ళో హోటళ్లు చాలా ఉన్నాయి, 4 క్యారియర్లు తెప్పిస్తే సరి. చూసావా నాయన, ఇలా ఉంది మన సంసారం. నేను వంట చేద్దామంటే ఉబ్బసం వస్తుంది. ఆ హోటల్ భోజనం ఒక్క పూట తినగలరా ఈ పిల్లలు? ఎందుకు లేండమ్మా, వంట నేను చేస్తానులేండి. అరే, ఏ హోటల్ నుంచి తెప్పించారు భోజనం? చాలా అద్భుతంగా ఉంది. మన వంటవాడు చేసిన దాని కదా 1000 times బెటర్. హోటల్ భోజనం కాదు నాయన, ఇంట్లోనే మన లక్ష్మి చేసింది. మన లక్ష్మి వంట చేసిందా? చాలా బాగా చేసిందే. వండర్ఫుల్. షీ సీమ్స్ టు బి ఎ వెరీ కేర్ఫుల్ గర్ల్. వాట్ యు సే? నమస్తే నాయనమ్మ. నమస్తే చిన్నయ్య. బడికి వెళ్ళొస్తాం. మా తల్లి,
మా నాయన ఎంత బుద్ధిమంతులైనారా. కాకేం చేస్తారమ్మా, లక్ష్మీ ప్రభావం. మట్టైనా బంగారం కావాల్సిందే. ఇదిగో అయ్యా, ఆరెవరో ఇచ్చారు. లక్ష్మి, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. బాబాయ్, పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టరే. రండి బాబు రండి. జీవం లేని ఈ పట్టం ముందు ఈ పువ్వు చూడు లక్ష్మి, ఎంత చిన్నపోయిందో. ఇంత అందమైన పువ్వులకు ఇది కాదు స్థానం. ఇది